హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ IIITకి సంబంధించి మళ్ళీ మనకి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తామని చెప్పారు కదా. సో మరి ఆప్షన్ అయితే ఇచ్చేసారండి. సో మరి మనకి న్యూస్ ఆర్టికల్ అయితే రాంగ్గా వచ్చాయి. ఇంతకుముందు జూన్ 2, 3వ తేదీల్లో ఆప్షన్ ఇస్తామని ఒక న్యూస్ ఆర్టికల్లో, మళ్ళీ ఇంకొక రోజేమో జూన్ 5 నుంచి 10 వరకు ఆప్షన్ ఇస్తామని ఇంకొకసారి అయితే న్యూస్ ఆర్టికల్లో వచ్చింది. కానీ మనకి జూన్ 2 నుంచే ఈ ఆప్షన్ అయితే ఇచ్చారు. మరి జూన్ 3 వరకు ఉంటుందో లేదంటే జూన్ 10 వరకు ఉంటుందో కరెక్ట్గా తెలియదు. నేను కనుక్కొని నెక్స్ట్ టైం అయితే మీకు వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆప్షన్ ఓపెన్ అయింది కాబట్టి ఎవరైతే ఇంతవరకు అప్లై చేయలేదో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. అదర్ స్టేట్ స్టూడెంట్స్ అప్లై చేయలేరు అన్నమాట. అలాగే ఎడిట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే వచ్చింది. ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మనకి ఇలా ఆప్షన్ అయితే వచ్చింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మీరు ఆ లింక్పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే మనకి వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్ లింకే మీకు ఇచ్చాను అప్లై చేసుకోవడానికి ఆప్షన్ కోసం. సో మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ పైన క్లిక్ చేయండి. ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అలా ఫస్ట్ స్టెప్ పై క్లిక్ చేయగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోమని అడుగుతుంది మీ డీటెయిల్స్. ఇక్కడ మాత్రం మీరు మిస్టేక్ లేకుండా ఇవ్వాలండి. ఒకసారి మిస్టేక్ ఇచ్చారంటే మళ్ళీ దాన్ని చేంజ్ చేయలేరు, ఇంకా అలానే ఉండిపోతుంది. క్యాస్ట్, మెయిన్గా క్యాస్ట్, మీ నేము అన్నీ కూడా మీ 10th క్లాస్లో మార్క్స్ మెమోలో ఉన్నటువంటి మాత్రమే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మాత్రం మిస్టేక్ చేయొద్దు, మరీ చెప్తున్నాను. సో మరి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇలా మనం ఫస్ట్ స్టెప్, అలాగే సెకండ్ తర్వాత పేమెంట్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక అప్లికేషన్ ఐడి వస్తుంది. సెకండ్ పేమెంట్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్, ఇలా మొత్తం అన్ని స్టెప్స్ మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ లాస్ట్ వరకు అప్లై చేయడం కోసం వీడియో కావాలనుకుంటే నేను చేశాను ఆల్రెడీ. వీడియో లాస్ట్లో స్క్రీన్ పైన ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసినా సరే మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి, అందులో ఉంటుంది, చూడండి. అలాగే ఎంతవరకు ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఆల్రెడీ అప్లై చేసేసి మిస్టేక్ చేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి థర్డ్ స్టెప్ ఉంటుంది కదా, థర్డ్ స్టెప్ నుంచి అయితే మీరు సరి చేసుకోవచ్చు. థర్డ్ స్టెప్ పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అవి ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అంతా ఓపెన్ అవుతుంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలండి. అక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రమే మీరు సరి చేసుకోగలరు. మీరు ఫస్ట్ స్టెప్ నుంచి అయితే మీరు సరి చేసుకోలేరు. ఎవరైతే ఫస్ట్ స్టెప్లో అప్లై చేశారో మిస్టేక్స్ ఏమైనా అవి మాత్రం ఇప్పుడు కరెక్ట్ చేసుకోలేరు. ఈమెయిల్ ఐడి కానీ, అలాగే మీ క్యాస్ట్ కానీ, మీ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ అవి అయితే సరి చేసుకోలేరు. థర్డ్ స్టెప్ నుంచి మిగతా అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది కదా. మీ మార్క్స్ కానీ, స్కూల్ నేమ్ కానీ, ఇంకా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీరు అవన్నీ కూడా మీరు మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మీరు మళ్ళీ మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవాలి అనుకుంటే మాత్రం మళ్ళీ అప్లికేషన్ అంతా లాస్ట్ వరకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసేసి మళ్ళీ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఓపెన్ చేసేసి మధ్యలో వదిలేస్తే మాత్రం మళ్ళీ IIIT వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ మీకు అప్లికేషన్ అనేది ఆఫే చేశారు, మీరు పూర్తి చేయండి అని మీకు మెయిల్ కూడా, మెసేజ్ కూడా వస్తుంది. కాబట్టి మీరు అన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రం మరి ఓపెన్ చేయొద్దు. ఎవరైనా మిస్టేక్స్ చేసి ఉంటే మాత్రం థర్డ్ స్టెప్ నుంచి మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి అయితే ఆ ప్రాసెస్ని ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేసేయండి. అప్పుడే మీ అప్లికేషన్ పూర్తవుతుంది. అది కూడా ప్రింట్ కూడా తీసుకోండి, లాస్ట్ టైం అప్లై చేసిందే. సో అదే మీరు కౌన్సిలింగ్కి అయితే తీసుకువెళ్ళాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.